నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన శివరాత్రి మహోత్సవాలు. శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన మంత్రి రామనారాయణ రెడ్డి భక్తులకు సౌకర్యం కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని వెల్లడి. మైనారిటీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు మహమ్మద్ నజీర్. కూటమి పాలనలో మైనారిటీలకు స్వర్ణయుగమేనని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కేటాయించిన లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో శైవక్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివాలయాలకు క్యూ కట్టారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపకాంతులతో, రంగురంగుల పుష్పాలతో ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, పాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధి మరియు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ మైనారిటీ నేత మహమ్మద్ నజీర్ అన్నారు. ఆదివారం అమరావతి టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాల్లో మైనారిటీ యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించడమే కాకుండా కొత్త పథకాల ద్వారా ప్రతి పేద ముస్లిం కుటుంబానికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. మైనారిటీల సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసం బడ్జెట్లో కూటమి ప్రభుత్వం తగిన కేటాయింపులు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై మైనారిటీలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నామని నజీర్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మనందరం కూడా భావించవచ్చు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది అనేటువంటి నినాదానికి తగినట్టు ఈరోజు ఈ బడ్జెట్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి విధంగా భావించవచ్చు. గత ప్రభుత్వ అనాలోచితమైనటువంటి విధానాలకు, అసమర్థ అవినీతిమయమైనటువంటి పరిపాలనకు, ప్రజల కష్టాలకు కాలరాస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర సాధన సంకల్పానికి నిజం చేస్తూ ఈ బడ్జెట్ ముందడుగేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, డాక్టర్ డోలాశ్రీ బాలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
శనివారం రాత్రి పాకల తీరంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తీర ప్రాంత పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే పాకల బీచ్ను అభివృద్ధి చేస్తామన్నారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రులు సముద్రహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ పొడవాటి తేజస్వి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో వెలిసినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో పాకల ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ కి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ గోదావరి హారతి చూసాం, కృష్ణా హారతి చూసాం. ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు. ఇవాళ రాష్ట్రం నలుమూలలా కూడా మనం అనేక ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో ఇవాళ ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఉత్సవంగా చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నాం. కారణం, ఇంత చిన్న ప్రాంతంలో, రోడ్లు కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతంలో సరిగ్గా వాహనాలు రావడానికి వీల్లేనటువంటి అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలనాధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు కళాకారులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి, పైన ప్రపంచంలోనే ముక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం మీకు తెలియదు కాదు. మారిటైమ్ బోర్డు నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారు సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన నూకసాని బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు ప్రైవేట్ మీడియా ద్వారా. జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ అదనంగా ఎంతైనా పర్వాలేదు, ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ విషయంలో నేరో రోడ్స్ అని చెప్పేసి మా సమస్య అంతా కూడా ట్రాఫిక్ భయం అని చెప్పేసి, అయినప్పటికీ కూడాను ఈ చిన్న గ్రామానికి వచ్చే రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ కి వాళ్ళు సర్వైలెన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేశారు. ఒకసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద దామచర్ల గారు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ అనేదానికి ఏర్పాటు వచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ నగర శివారులో చారిత్రాత్మక అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సముద్ర తీరాన వెలిసిన ఈ స్వయంభూ శైవక్షేత్రం లక్షలాది మంది భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, ఆర్టీసీ శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళా భక్తుల సౌకర్యార్థం సముద్ర తీరంలో మొబైల్ డ్రెస్సింగ్ రూములు, బాత్రూంలు ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను తెల్లవార్లు నడుపుతున్నారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూర్మన్నపాలెం హైవే నుంచి తీరం వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను మీడియాకు తెలియజేశారు. పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 సంవత్సరాల క్రితం నాటిదన్నారు. పురాణాల ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసి 101 శివలింగాలను ఉద్భవింప చేయాలని సంకల్పించారని చరిత్ర చెబుతుందన్నారు. అయితే సూర్యోదయానికి 100 లింగాలు మాత్రమే ఉద్భవించి ఒక లింగం అప్పుగా మిగిలిపోవడంతో ఈ ప్రాంతానికి అప్పికొండ అనే పేరు ఏర్పడినట్లు తెలిపారు. నేను గత 28 సంవత్సరాలుగా అప్పికొండ మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా
సాగర్ తీరంలో స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగా మైక్ ద్వారా సూచనలు సలహాలు అందజేస్తూ నా యొక్క సేవాభావాన్ని అందజేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, ప్రస్తుతం కాకినాడ జిల్లా అన్నవరం అన్నమాట. నేను 92వ సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ రీత్యా వైజాగ్ రావడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా స్వచ్ఛంద సేవ అంటే చాలా ఆసక్తి. ఆ భావంతో కవిగా, రచయితగా, రేడియో టీవీ ఆర్టిస్ట్గా నాకున్న అనుభవంతో ఇక్కడ అప్పికొండ మహాక్షేత్ర నుంచి నా యొక్క అనౌన్సర్గా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. అప్పికొండ క్షేత్రం తర్వాత సింహాచలం, అన్నవరం, శ్రీ కనకమలక్ష్మి అమ్మవారి దేవస్థానం, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, ఇలా అనేక క్షేత్రాల్లో ఆయా పర్వదినాల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి అనౌన్సర్గా భక్తులకు మైక్ ద్వారా సూచనల సలహాలు అందిస్తూ కూడా నా యొక్క సేవాభావాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా నాకు అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పికొండ శివాలయంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన యొక్క దేవాలయం. ఆలయం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా, దేశంలో అత్యంత పురాతన ఆలయాలు ఇది ఒకటిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. 6-8 శతాబ్దాల్లో నిర్మించినట్లుగా శిలాశాసనాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. పూర్వీకులు అయితే 1400 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ వారు ఏంటంటే ఒక 1100-1000 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా స్వామివారి యొక్క సాగర తీరాన స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందింది మన అప్పికొండ శివాలయం. ఇదేంటంటే 5 లింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి. 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సప్తమహర్షులు ఋషి అయిన కపిల మహర్షి వారు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులు 101 శివలింగాలు ఉద్భింపజేయాలన్న సంకల్పంతో తపస్సు చేయడం జరిగింది. అయితే అందుకుగాను ఆ తపస్సుకు 100 శివలింగాలు వెలిసాయి. 101ది వెలియలేదు. 101ది కూడా వెలిసుంటే దేవాలయానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్న దేశం నలుమూలల. ఆ ఒక్క శివలింగం వెళ్ళలేదు. లోకం వల్ల మరి అప్పుకు తిరిగినా కూడా ఆయనకి అప్పు పుట్టలేదు. అందుకుగాను అతను కోపోగ్రతులు ఇటువంటిది ఇంకా కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగానే మిగిలిపోవాలని ఆయన శపించడం జరిగింది. మానవాళికి శాంతి, సోదరభావం, సామాజిక సమానత్వానికి అందించే బౌద్ధ ధర్మం నేటి సమాజానికి ఎంతో అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధ విహార ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో అంబేద్కర్ సొసైటీ భవన ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్చి 14న జరగనున్న పునరుద్దీపన 2026 స్వచ్ఛంద బుద్ధ ధమ్మ దీక్షా స్వీకరణ మహోత్సవం గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొడ్డు కళ్యాణరావు, మాటూరి శ్రీనివాసరావు మాట్లాడారు. మార్చి 14 ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ భవన ప్రాంగణంలో ఈ ధమ్మ దీక్షా కార్యక్రమం జరుగుతుందన్నారు. అంబేద్కర్ నాగపూర్లో ప్రారంభించిన ధమ్మ విప్లవ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాజిక అసమానతలను తొలగించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. కుల, మత విద్వేషాలకు దూరంగా ప్రజ్ఞ, శీల, కరుణా గుణాలతో కూడిన ప్రబుద్ధి భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోశాధికారి గొర్రె సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి జేవి ప్రభాకర్, డిహెచ్పిఎస్ రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖు బౌద్ధ ఉద్దీపన, బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాలని జరిగింది. దీని ప్రధానమైన కారణం ఏంటి అనుకున్నట్లయితే, గౌతమ్ బుద్ధుడు ఈ దేశం, భారతదేశం సంపూర్ణంగా బౌద్ధమయంతో కూడుకున్న దేశం. ఇది బౌద్ధ సంపద, బౌద్ధ సాంప్రదాయాలతోటి గత 2500 సంవత్సరాలు బట్టి ఉన్నది. కాలక్రమంలో దీన్ని అనేక రకాలుగా ఈ యొక్క దేశాన్ని పాలకులైనటువంటి ఇతర దేశీయులు వచ్చిన తర్వాత దీని తాలూకా పరిస్థితులు తారుమారాయి. దీని ఆదరణ తగ్గడం జరిగింది. మరలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా రాకతో 1956 అక్టోబర్ 14 తారీఖున నాగపూర్లో ఆయన దగ్గర 5 లక్షల జనాభాతోటి బౌద్ధ ధర్మ స్వీకారాన్ని పునరుద్దీపన చేయడం జరిగింది. అదే క్రమంలో విశాఖపట్నంలో గత 60-70 సంవత్సరాల నుంచి కూడా బౌద్ధం అనేది దేదీప్యమానంగా పనిచేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు 10 మంది, 20 మంది, 5-1 జరుగుతుంది. అదే క్రమంలో ఈవేళ బౌద్ధ ధర్మాన్ని యావత్ భారతదేశానికి పరిచయం చేయాలని, బౌద్ధ తాలూకు సిద్ధాంతాలని, ఉద్దేశాలని తెలియపరచాలని సదుద్దేశంతో విశాఖపట్నంలో మార్చి 14 తారీఖున 5,000 మంది జనాభాతోటి మా బౌద్ధ బిక్కులైనటువంటి అనాలయ్య గారిని, అలాగే బౌద్ధ నిష్ఠాత్ములైనటువంటి బౌద్ధ సిద్ధాంతాల మీద ప్రయాణం చేస్తున్నటువంటి మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి గారిని, అలాగే ఇతర ప్రముఖులు కూడా మరి రప్పించడం జరుగుతుంది. మార్చి 14 ఉదయం 10 గంటలకి
అంబేద్కర్ బుద్ధవిహార ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రాంగణంలో పునరుద్దీపన అనే పేరున ఒక బౌద్ధ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనిషికి అవసరమైన సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ, సమానత్వం, సమభావం, సహోదరభావం, అలాగే మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో నైతికత, శాంతి, సత్యవాక్కు, కరుణ, దయ, అలాగే ఏవైతే కూడవో ద్వేషం, లోభం, మోహం, ఈ విలువల్ని భారతదేశానికి ప్రధానికానికి ఇచ్చిన మహనీయుడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. బౌద్ధం మన భారతీయ వారసత్వ సంపద. ఆ వారసత్వాన్ని, ఆ బుద్ధుని యొక్క మౌలికమైన మానవీయ విలువల్ని పునశ్చరణ చేసుకోవడం కోసం పునరుద్దీపన పేరుతో మార్చి 14 కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మనిషి కూడా సమాజంలో బతకాలంటే వారికి అవసరమైన ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, సాంఘిక హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. రాష్ట్రంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 1200 కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం విడుదల చేసిన సందర్భంగా 32వ వార్డులో వార్డు టీడీపీ అధ్యక్షుడు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో 33వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం సహకారంతో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని లోకేష్ చిత్రపటానికి టీడీపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోలేని దెబ్బ తిన్నప్పటికీ చంద్రబాబు పాలనతో ఒక గాడిన పెడుతున్నారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరిచి నేటి విద్యార్థుల భవిష్యత్తు కోసం 1200 కోట్లు విడుదల చేశారని కొనియాడారు. విద్యార్థుల ఉన్నత ఆశయాలకు అనుగుణంగా నేడు రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో 30 ఏళ్లు చంద్రబాబు, మోడీల పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, దక్షిణ నియోజకవర్గం టీడీపీ 33వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి సరగడం భాస్కర్, సీఎం రమణ, విల్లూరి చక్రవర్తి, మైలపల్లి శ్రీను, బొడ్డు పోలరావు, సిహెచ్ లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో ముఖ్యంగా యువతకి సంబంధించిన తల్లికి వందనం అయితే ఆల్రెడీ దైదీప్యమానంగా నడుస్తుంది. ఇంటికి ఒక పిల్లడైనా పిల్లైనా ఒకళ్ళకి ఇచ్చేవారు, ఒక అభ్యర్థికే, ఒక విద్యార్థిని 6 విద్యార్థికి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే విధంగా పాలసీని రూపొందించారు. ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం సూపర్ 6లో చెప్పిన భాగంలో. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇన్ని రోజులు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి కొన్ని రోజులు లేట్ అయిన మాత్రం వాస్తవం. కానీ లేట్ అయినా లేటెస్ట్గానే ఒక సామెత ఉన్నట్టుగా 1200 కోట్ల రూపాయలు ఏకంగా ఒకేసారి ఒకే విడతలో రిలీజ్ చేసి పేద పిల్లల యొక్క చదువుకు ఆటంకం లేకుండా, యాజమాన్యాలు ఇబ్బంది పడకుండా, కాలేజీ యాజమాన్యాలు ఈ అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యే ఈ ఎండింగ్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ వచ్చే ఉద్దేశంలో పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం కష్టాలున్నా కానీ ఒక్క ఉదుటిన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కృతజ్ఞతాపూర్వకంగా మా నాయకుడికి, ఎందుకంటే గ్రౌండ్లో మేము తిరగాలి కాబట్టి ప్రజలకి ఏం మేలు చేసినా మా నాయకుడిని మేము అభినందించుకోవాలి కాబట్టి, అందరూ పర్సనల్గా వెళ్ళి కలవలేరు కాబట్టి సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, రకరకాల వార్డుల్లో ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ కృతజ్ఞతాపూర్వకంగా అభినందన లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 32వ వార్డులో అల్లిపురం దగ్గరలో మా దుర్గారెడ్డి గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మిగతా కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు వీలున్న మట్టుకు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేయడం జరిగింది. అందరికి కూడా, ఈ గ్రామ ప్రజలకి అందరికీ సహకరించిన పెద్దలందరికీ కూడా, వార్డు కార్యకర్తలకి, మిగతా వార్డు కార్యకర్తలు, సీనియర్లకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామం అగ్రహారంలో
శ్రీ ఈశానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు చేస్తూ దీపారాధనలతో తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను అలరించాయి. రాత్రంతా జాగరణ చేసే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను కల్పించింది. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదమని భక్తులు విశ్వసించారు. ఉపవాసం, జాగరణ ద్వారా శివుని అనుగ్రహం పొందుతామని పలువురు భక్తులు ఈ సందర్భంగా తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దక్షిణ కాశీగా పేరుగొంచిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఉత్సవాల ప్రణాళికను వివరించారు. శివరాత్రి ప్రధాన ఆకర్షణ అయిన ప్రబల ఊరేగింపు కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించాం. విద్యుత్ తీగలతో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. దర్శన ఏర్పాట్లు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ క్యూలైన్ను క్రమబద్ధీకరించాం. త్రాగునీరు, చల్లదనం కోసం షామియానాలు ఏర్పాటు చేశాం. రవాణా మరియు పార్కింగ్, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. కొండ కింద వాహనాలు పార్కింగ్ కోసం విశాలమైన ప్రదేశాలను సిద్ధం చేశామన్నారు. వైద్యం మరియు పారిశుద్ధ్యం, కొండపై మరియు పరిసర ప్రాంతాల్లో 24 గంటల వైద్య శిబిరాలు, అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు. తోపులాటలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ శనివారం గాజువాక్లో బ్లాక్ డేను ఘనంగా నిర్వహించారు. జయ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన దేశభక్తి ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్గిల్ యుద్ధవీరుడు సుభాన్ షేక్ హాజరయ్యారు. యుద్ధంలో తన చేయి కోల్పోయిన సడలని దేశభక్తితో ఆయన మాట్లాడారు. మన సైనికుల త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా ఉన్నామని, వారి పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అయితే వీరుల స్మరణార్థం ర్యాలీ జరుగుతున్న సమయంలో కొందరు ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై కనీస గౌరవం ప్రకటించకపోవడం పట్ల ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. అమరవీరుల స్మారకార్థం జెండా ఆవిష్కరణ అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ నేతాని, డాక్టర్ జీటీవీ రమేష్, ఆదిల్, జి కిషోర్ కుమార్, కృష్ణకుమార్, కృష్ణయ్య, వైవి కుమార్, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ చంద్ర మహాలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం లోపల ఎంత ప్రశాంతంగా ఎంత సుఖంగా ఉన్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ దట్ దే డూ ఇన్ దోస్ బార్డర్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రేపు పెద్ద అయ్యాక కానీ ఓ టూరిజంకు గుళ్ళు గోపురాలు వెళ్ళినట్టే ఏమున్నారో కాశ్మీర్ మా హిమాలయాలకు వెళ్ళినట్టే ఏదో ఒక బార్డర్ కూడా ఒక జీవితంలో ఒకరోజు వెళ్ళండి. వీళ్ళ జీవితాలను ఒకసారి దగ్గర నుంచి చూడండి. దెన్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ దేర్ లైఫ్స్ ఆర్ అండ్ వై దే డూ దిస్ ఫర్ ది కంట్రీ. పుల్వామా అటాక్ అదొక బాంబ్ బ్లాస్ట్. ఆ రోజు అందరూ కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు సంవత్సరం అందరూ మర్చిపోతూనే ఉన్నారు. కానీ మనం మాత్రం
ప్రతి సంవత్సరం కూడా ఇలా గొప్పగా జరుపుకుంటూ ఆ యొక్క ప్రాణాలు కోల్పోయిన షహీదులైన ఆ జవాన్లకి వీడ్కోలు పంపుతూ ప్రతి సంవత్సరం కూడా మనం అందరం ఇంతకంటే గొప్పగా ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహించి ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఒక్క జెండా కాదు గాజువాకలోనే 10 జెండాలు ఎగిరేలా. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, చైర్మన్ కొట్టై సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గిరి ప్రదక్షిణ మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లు, త్రాగునీరు, భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలు భక్తుల చిరకాల కోరికైన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చి భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ కోనేరులో అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో భక్తులకు త్రాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించారు. రాత్రంతా జరిగే జాగరణ కార్యక్రమాల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గంగవరం పోర్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ వాహనాల రాకపోకల వల్ల తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. గాజువాక పరిధిలో కర్ణవాలిపాలెం, చిన్నగంటాడ, దుర్గానగర్, స్వతంత్ర నగర్, ఫిషర్ కాలనీ ప్రజలు ఆదివారం భారీ ఎత్తున రోడ్డు నిర్బంధం చేపట్టారు. నివాస ప్రాంతాల గుండా వెళ్లే భారీ వాహనాలను తక్షణమే వేరే రూట్కు మళ్లించాలని, పోర్టు నుంచి వెలువడే విపరీతమైన దుమ్ము వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ బాధ పట్టించుకోకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, అందుకే విధి లేక రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాది పాత కర్ణవాలిపాలెం గ్రామం. తాతల కాలం నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఊరుందండి. దాదాపు లాస్ట్ ఒక 8 years నుంచి గంగవరం పోర్ట్ రావడం వల్ల, అలాగే గంగవరం పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే భారీ వాహనాల వల్ల మా ఏరియాలో కాలుష్యం చాలా పెరిగిపోయింది. చాలా యాక్సిడెంట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు రోడ్లు వేసినా సరే రోడ్లు గోతులమయంగానే అవుతున్నాయి. నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది. ఈ పొల్యూషన్ గురించి మాకు ఒక సొల్యూషన్ కోసం మేము 5 సంవత్సరాల నుంచి దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లెటర్లు ఇచ్చి చాలా విసిగిపోయాం సార్. ఇంకా ఎటువంటి దిక్కుతోచని స్థితిలో ఈరోజు మా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ విధంగా ధర్నాకి ఎక్కడం జరిగింది. దయచేసి ప్రభుత్వం మా ప్రాణాలు కాపాడడం కోసం ఈ పొల్యూషన్ని, ఈ లారీలని దారి మళ్లించాలని మా ప్రాతగానవనపల్లి గ్రామ ప్రజలందరి తరఫున విన్నవించుకుంటున్నాం సార్. ఇక్కడ నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఇది ఒక భారీ వాహనాలతో గంగవరం పోర్టు టు విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్ రాడ్స్ ఏంటి ఇవన్నీ కూడా హెవీ వెహికల్స్ వస్తున్నాయి. హెవీ వెహికల్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ బలుతో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్లు కూడా సరైన రోడ్లు లేవు. ఈ రోడ్డు మార్గం లేని వల్ల ఆ తాలూకా డస్ట్ వచ్చి కళ్ళల్లో పడిపోయి ఈ లారీలు ఢీకొని అలా కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అసలు కనీసం పట్టించుకోలేదు. ఇక్కడ అన్ని పార్టీలు కూడా కలిసి ఇవాళ ఈ పాత కర్ణవాలిపాలెం గ్రామస్తులందరం కూడా ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ స్వతంత్ర నగరు, దుర్గానగర్, శ్రీనగరు, అఫీషియల్ కాలనీ, సుందరి కాలనీ, అలాగే ఎంప్లాయీస్ కాలనీ చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి జొగ్గు జంక్షన్కి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని
మాకు సరైన న్యాయం చేకూరసాలనేసి. మేము పాతకన్న మండపం వాస్తవ్యమండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా గంగవరం పోర్టు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చాలా ఇబ్బందికరంగా మేము బ్రతుకుతున్నామండి. మగవాళ్ళు బయటకు వెళ్ళారంటే ఇంటికి వచ్చేటట్టు కూడా మా గుండె గుప్పట్లో పెట్టుకొని బ్రతుకుతున్నామండి. ఈ లారీలు ఎనీ టైము ఇంకా డే అండ్ నైట్ లారీలు ట్రాన్స్పోర్ట్ అంతా ఇటైపోయి వెళ్ళడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా భయంకరంగా, పిల్లలు ఇంటికి దారి తప్పుకోవడానికి కూడా లారీ ట్రాఫిక్ ఇక్కడ డైలీ వెళ్ళడం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము పెద్దవాళ్ళం కూడా ఇబ్బంది పడుతున్నామండి. మా యందు దయించి గంగవరం పోర్టు ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఇటువైపు నుండి కూడా మళ్ళిస్తారని కోరుకుంటున్నామండి. డస్ట్ కూడా ఈ పోర్టు వలన డస్ట్ బాగా పొల్యూషన్ వచ్చిందండి. చాలామంది అనారోగ్య పాలు అయిపోయారు. ఇలాగే లారీల ట్రాఫిక్ వల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయండి. లేడీస్ చాలామంది స్కూటీల మీద వెళ్తూ ఈ స్కూటీలతో పాటు ఇలా లారీల మధ్యలోకి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్లు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. దీనివల్ల ఈ గంగవరం పోర్టు ట్రాఫిక్ నంతా ఇటువైపు మళ్లించాలని ప్రభుత్వాన్ని బాగా మేము ఖండిస్తున్నామండి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా మేము అడిగినా సరే పెద్దవాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి కూడా మేము తిరిగాము. ఆఫీసులంటా కలెక్టర్ ఆఫీసులంటా కూడా విడత పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దీన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోజు మాకేదోటి ప్రభుత్వంకి మేమందరం ఇలాగా సమావేశం అయినందుకు ప్రభుత్వం దృష్టిలో పంపించి మా సమస్యకు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన శివరాత్రి మహోత్సవాలు. శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన మంత్రి రామనారాయణ రెడ్డి. భక్తులకు సౌకర్యం కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని వెల్లడి. మైనారిటీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు మహమ్మద్ నజీర్. కూటమి పాలనలో మైనారిటీలకు స్వర్ణయుగమేనని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించిన లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.